హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. ఈ వీడియోలో మ్యూచువల్ ఫండ్స్లో ఓవర్ డైవర్సిఫికేషన్ వల్ల తక్కువ రిటర్న్స్ ఎందుకు వస్తాయి, ఒకేసారి 10, 20, 30 మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ప్రాబ్లం ఏముంటుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఒక కేటగిరీలో టాప్ 5 ఫండ్స్ తీసుకొని ఆ ఫండ్స్ యొక్క రిటర్న్స్ ఎలా ఉన్నాయి, ఈ 5 ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో రిటర్న్స్ ఎలా ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు మీ దగ్గర ఎన్ని ఫండ్స్ ఉండాలి అని ఒక క్లారిటీ వస్తుంది. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ నేను రీసెంట్గా ఈమెయిల్ న్యూస్ లెటర్ స్టార్ట్ చేశాను. సో మీకు మ్యూచువల్ ఫండ్స్ మీద ఇంకా బెటర్ అనాలిసిస్ కావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ అవ్వచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఫస్ట్ మనం ఓవర్ డైవర్సిఫికేషన్ అంటే ఏంటి అని తెలుసుకుందాం. ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ఆన్ అండ్ యావరేజ్ 30 స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఎందుకంటే మన మనీ మొత్తం ఒకే స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 30 స్టాక్స్కి మన మనీని స్ప్లిట్ చేస్తారు. దీన్నే మ్యూచువల్ ఫండ్స్లో డైవర్సిఫికేషన్ అంటారు. మన మనీ మొత్తం ఒకే దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయకుండా డిఫరెంట్ స్టాక్స్లోకి స్ప్లిట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడాన్ని డైవర్సిఫికేషన్ అంటారు. అలాగే యాజ్ ఎ ఇన్వెస్టర్ మనం ఒక ఫండ్లో కాకుండా మల్టిపుల్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. లార్జ్ క్యాప్ ఫండ్, మిడ్ క్యాప్ ఫండ్, మల్టీ క్యాప్ ఫండ్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, ఇలాగ మనం కూడా మన మనీని డైవర్సిఫై చేస్తాం. ఎందుకంటే ఒక టైం పీరియడ్లో ఒక మ్యూచువల్ ఫండ్లో రిటర్న్స్ రాకపోయినా వేరే మ్యూచువల్ ఫండ్లో మనకి మంచి రిటర్న్స్ వస్తాయి కదా అని మనం ఇలా డైవర్సిఫై చేస్తాం. సో ఇలా మనం ఒక మ్యూచువల్ ఫండ్లో కాకుండా అప్ టు 7 మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగానే ఉంటుంది. కానీ కొంతమంది ఇన్వెస్టర్స్ 10 ఫండ్స్, 20 ఫండ్స్, 30 ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. నేను హైయెస్ట్గా 45 ఫండ్స్ ఉన్న పోర్ట్ఫోలియో చూశాను ఇప్పటి వరకు. దీన్నే మ్యూచువల్ ఫండ్స్లో ఓవర్ డైవర్సిఫికేషన్ అంటారు. అంటే ఒక లిమిట్లో కాకుండా ఎక్కువ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసే పద్ధతిని ఓవర్ డైవర్సిఫికేషన్ అంటారు. అన్ని 5 స్టార్ రేటెడ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ చెప్పారు కదా అని, లేదా బ్యాంక్ మేనేజర్ చెప్పారు కదా అని మార్కెట్లోకి ఏ కొత్త ఫండ్ వచ్చినా ఆ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, అండ్ మల్టిపుల్ యూట్యూబ్ వీడియోస్ చూసి ప్రతి వీడియోలో ఏ బెస్ట్ ఫండ్స్ ఉన్నాయో ఆ బెస్ట్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఇలాంటి సిచ్యువేషన్స్లో మీ పోర్ట్ఫోలియో ఓవర్ సైజ్ అవుతుంది, ఓవర్ డైవర్సిఫై అవుతుంది. మోర్ దెన్ 10 ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఇలాంటి సిచ్యువేషన్స్లో యూజువల్గానా. సో ఇలా మీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో ఓవర్ డైవర్సిఫై అయితే వచ్చిన ప్రాబ్లం ఏంటో మనం చూద్దాం. నేను యాజ్ ఆఫ్ టుడే టాప్ 5 ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఏమున్నాయని వాటి 5 ఇయర్స్ రిటర్న్స్ బట్టి అరేంజ్ చేసుకున్నాను. సో ఇవి ఆ టాప్ 5 మ్యూచువల్ ఫండ్స్: క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, పీజీఐఎం ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అండ్ జేఎం ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. ఇవన్నీ డైరెక్ట్ ఫండ్సే, రెగ్యులర్ ఫండ్స్ కాదు. అండ్ ఇవి ఈ ఫండ్ యొక్క 5 ఇయర్ రిటర్న్స్. లాస్ట్ 5 ఇయర్స్లో క్వాంట్ 20% రిటర్న్స్ ఇచ్చింది, పారిక్ ఆల్మోస్ట్ 19% రిటర్న్స్ ఇచ్చింది, పీజీఐఎం ఇండియా 17.12% రిటర్న్స్ ఇచ్చింది, హెచ్డిఎఫ్సి 15% రిటర్న్స్ ఇచ్చింది అండ్ జేఎం ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 14.76% రిటర్న్స్ ఇచ్చింది. సో మీరు కానీ ప్రతి మ్యూచువల్ ఫండ్లో ఈక్వల్గా 20% ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మీకు ఆన్ అండ్ యావరేజ్ 17.19% రిటర్న్స్ వచ్చేవి 5 ఇయర్స్ టైం పీరియడ్కి. అండ్ ఇదే టైం పీరియడ్కి నిఫ్టీ 500 12.49% రిటర్న్స్ ఇచ్చింది. సో ఈవెన్ ఒక ఫండ్లో తక్కువ రిటర్న్స్ వచ్చినా వేరే ఫండ్లో మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి కాబట్టి మనకి మంచి రిటర్న్స్ వస్తున్నాయి ఎండ్ ఆఫ్ ది డే. సో 5 ఫండ్స్ యొక్క యావరేజ్ కానీ చూసినట్టయితే 17.19% ఉంది. సో ఒకే ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మల్టిపుల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఒక ఫండ్లో తక్కువ రిటర్న్స్ వచ్చినా వేరే ఫండ్లో ఎక్కువ రిటర్న్స్ వస్తాయి కాబట్టి మన యావరేజ్ చాలా బాగుంటుంది. సో ఈ అనాలిసిస్ చూస్తే ఒక ఫండ్లో కాకుండా ఒకే కేటగిరీలో మల్టిపుల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనకి రిటర్న్స్ ఎక్కువ వస్తున్నాయి తప్ప తక్కువ రావట్లేదని చెప్పి మనకు అనిపిస్తుంది. ఇలాంటి అనాలిసిస్ చూపించి మీకు చాలామంది అడ్వైజర్స్ ఒకే ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, మల్టిపుల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్తారు, సో దట్ రిటర్న్స్ బాగుంటాయి అని. బట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్ కాదు, ఇక్కడ రిటర్న్స్ ఏవి గ్యారంటీడ్ కాదు. యాజ్ పర్ స్టాటిస్టిక్స్ మోర్ దెన్ 60% 5 స్టార్ ఫండ్స్ 5 ఇయర్స్ తర్వాత 5 స్టార్ ఫండ్స్గా ఉండవు. లాస్ట్ 5 ఇయర్స్లో 90% లార్జ్ క్యాప్ ఫండ్స్ ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ ఇచ్చాయి. లాస్ట్ 5 ఇయర్స్లో 70% ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ ఇచ్చాయి. అండ్ 80% మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 కంటే చాలా తక్కువ రిటర్న్స్ ఇచ్చాయి. సో మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఈరోజు ఏవైతే ఫండ్స్ చూస్తున్నారో ఆ ఫండ్స్ 5 ఇయర్స్ తర్వాత సేమ్ రిటర్న్స్ ఇవ్వడం చాలా రేర్గా జరుగుతుంది. 5 ఇయర్స్ తర్వాత అవుట్ ఆఫ్ 5 మ్యూచువల్ ఫండ్స్ ఓన్లీ 1 or 2 మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే ఈ రిటర్న్స్ని మీకు ఫ్యూచర్లో కూడా ఇవ్వగలుగుతాయి. మిగతా ఫండ్స్ కోసం ఎవరూ మాట్లాడుకోరు ఇంకా. బట్ ఈ 5 ఫండ్స్ యొక్క యావరేజ్ కానీ చూసినట్టయితే నిఫ్టీ 500 కంటే చాలా బాగుంది. నిఫ్టీ 500 12% రిటర్న్స్ ఇస్తాయి. ఈ 5 ఫండ్స్ యావరేజ్ 17 ఉంది కదా, ఎందుకు ఇన్వెస్ట్ చేయకూడదు అంటే మీరు ఏవైతే రిటర్న్స్ చూస్తున్నారో ఈ రిటర్న్స్ ఈ ఫండ్స్ ఆల్రెడీ ఇచ్చేసాయి.
ఇవి ఫ్యూచర్లో ఇవ్వబోయే రిటర్న్స్ కాదు, పాస్ట్లో ఇచ్చేసిన రిటర్న్స్. నెక్స్ట్ 5 ఇయర్స్కి ఈ ఫండ్స్ ఎలా ఉంటాయో ఎవరికి తెలియదు. సో మనం ఏం చేద్దామంటే 2016లో ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీలో టాప్ 5 ఫండ్స్ ఏమున్నాయి, ఆ ఫండ్స్ యొక్క రిటర్న్స్ ఎలా ఉన్నాయి, కంపేర్ టు నిఫ్టీ 500 ఆ ఫండ్స్ యొక్క యావరేజ్ ఎలా ఉందో చెక్ చేద్దాం. అండ్ సేమ్ ఫండ్స్ 2023లో ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం. సో 2016లో ఇవి టాప్ 5 ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్. ఆదిత్య బిర్లా సన్లైఫ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, ఎస్బీఐ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, కోటాక్, బంధన్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. అండ్ ఇవి ఈ 5 ఫండ్స్ యొక్క రిటర్న్స్. ఈ 5 ఫండ్స్లో మనం ఎవ్రీ ఫండ్లో ఈక్వల్గా ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే యావరేజ్గా మనకి 20.52% రిటర్న్స్ వచ్చేవి అని మనకి ఫండ్స్ వల్ల తెలుస్తుంది. అండ్ సేమ్ టైం పీరియడ్కి నిఫ్టీ 500 15.48% రిటర్న్స్ ఇచ్చింది. సో ఎక్కడ కూడా 5 ఇయర్స్ టైం పీరియడ్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే ఇండెక్స్ కంటే ఈ 5 ఫండ్స్ యొక్క యావరేజ్ కూడా 5% ఎక్కువ ఉంది. సో ఆబ్వియస్లీ ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కంటే ఈ 5 ఫండ్స్లో ఈక్వల్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి కదా అని అనుకుంటాం. బట్ ప్రజెంట్ 2023లో ఈ ఫండ్స్ యొక్క రిటర్న్స్ ఎలా ఉన్నాయో మనం చూద్దాం. సో 2016లో ఈ ఫండ్స్ యొక్క రిటర్న్స్ మనం చూసాం కాబట్టి 2017 జనవరి నుంచి మనం కానీ ఈ ఫండ్స్లో ఈక్వల్గా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినట్టయితే 2023 నాటికి ఈ ఫండ్స్లో మనకి యావరేజ్గా 11.7% రిటర్న్స్ వచ్చేది 5 ఇయర్స్ టైం పీరియడ్కి. సేమ్ టైం పీరియడ్కి మీరు కానీ నిఫ్టీ 500లో ఇన్వెస్ట్మెంట్ చేసుంటే 12.49% రిటర్న్స్ వచ్చేవి. లాస్ట్ 5 ఇయర్ టైం పీరియడ్లో ఎక్సెప్ట్ 2 ఫండ్స్ 3 ఫండ్స్ ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ ఇచ్చాయి. ఆదిత్య బిర్లా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, బంధన్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, ఎస్బీఐ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఇవన్నీ ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ ఇచ్చాయి. కోటాక్ అండ్ ఫ్రాంక్లిన్ మాత్రమే ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇవ్వగలిగాయి. సో ఒకే కేటగిరీలో మల్టిపుల్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం లేదా మోర్ దెన్ 10 మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లం ఇదే. మల్టిపుల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక ఫండ్ కాకపోయినా వేరే ఫండ్లో మనకి మంచి రిటర్న్స్ వస్తాయి కదా అనుకుంటాం. కానీ అవుట్ ఆఫ్ 10 ఫండ్స్ 2 ఫండ్స్లో మనకి మంచి రిటర్న్స్ వచ్చి మిగతా 8 ఫండ్స్లో మంచి రిటర్న్స్ రాకపోతే ఆబ్వియస్లీ 2 ఫండ్స్లో మంచి రిటర్న్స్ వచ్చినా మనకి అది చివరికి కనిపించదు. అందుకే ఎవరో చెప్పారని మల్టిపుల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి తక్కువ రిటర్న్స్ ఎర్న్ చేసే కంటే ప్రాపర్గా అనలైజ్ చేసి ఒక కేటగిరీలో ఒక సింగిల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఆబ్వియస్లీ మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. లేదు నాకు ఏమీ తెలియదు అంటే ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా మీకు ఇంకా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. సో పాస్ట్ రిటర్న్స్ చూసి మ్యూచువల్ ఫండ్లో సేమ్ రిటర్న్స్ వస్తాయి కదా అని ఇలాగే ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. కొంచెం అనలైజ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. లేదు ఏమీ తెలియదు అంటే సింపుల్గా ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో మీ దగ్గర కానీ మోర్ దెన్ 10 మ్యూచువల్ ఫండ్స్ ఉన్నట్టయితే మీ పోర్ట్ఫోలియో ఇమీడియట్గా రివ్యూ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ రిటర్న్స్ అయితే ష్యూర్గా రావు, ఆబ్వియస్లీ తక్కువ రిటర్న్స్ వస్తాయి. సో మీ పోర్ట్ఫోలియో చేంజ్ చేసుకోవడం మంచిది. సో ఇది అంటే వీడియో. ఈ వీడియో చూశాక మీకు మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ని ఫండ్స్ ఉంటే బెటర్ అని అర్థమైంది అనుకుంటాను. అండ్ వీడియో చూశాక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.